కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్లో పర్యటించారు. గతేడాది అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించారు. జిబామ్ హైయర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత చురాచాంద్పూర్, మోయిరాంగ్లో శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. అంతకుముందు ఆయన అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన కచార్ జిల్లాలో సెలార్చ్ను సందర్శించారు. ఎయిర్పోర్ట్లో అస్సాం, మణిపూర్ కాంగ్రెస్ నేతలు ఆయన్ను కలిశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా వరద బాధితులతో ఆయన మాట్లాడారు. అస్సాంలో వరదలు, కొండచర్యలు విరిగిపడిన కారణంగా ఇప్పటి వరకు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కామ్రూప్, నాగౌన్, కచార్, ధుబ్రీ, గోల్పరా, మెరిగావ్, హైలంకాడి, దక్షిణ సల్మారా, దిబ్రూగఢ్ సహా పలు జిల్లాలు వరదల దెబ్బకు అతలాకుతలమయ్యాయి. బ్రహ్మపుత్ర, బరాక్లతో కలిపి మొత్తం 6 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కామ్రూప్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.